హాయ్ ఫ్రెండ్స్, నా చిన్ననాటి జ్ఞాపకాలు పార్ట్ 5. భోగి రోజు అయితేనాక పిల్లలకు భోగి పళ్ళు పోసేవాళ్ళు. సంక్రాంతికి ముగ్గులు, కనుమ అంటేనే చాలు చికెన్ మటన్. రోజు స్పెషల్ అంటేనే చికెన్ మటన్ కర్రీ, మినపవడలు. భలే ఉండేవి, ఎంత బాగా చేసుకునేవాళ్ళు. రోట్లో రుబ్బేది మా అమ్మ అయితే కనుక ఎంత టేస్టీగా ఉండేది, కరం కరం అనుకుంటా. అలాగే మధ్యాహ్నం అయితే రైస్ కర్రీ, ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ మినపలు ఉన్నవి కొంచెం బెల్లం వేసి తీపి వడలు చేసేది. భలే టేస్ట్ ఉండేవి అవైతే. వాన పడేటప్పుడు మట్టి నుండి వచ్చే సువాసన ఉంటుంది చూడు, అబ్బా సూపర్. పడవలు చేసుకొని వదులుకునే వాళ్ళము, కత్తి పడవలు, నార్మల్ పడవలు. అయితే స్కూల్ నుండి వచ్చేటప్పుడు ఒకవేళ వాన పడితే కనుక తడుచుకునే వాళ్ళము. కొంతమంది బాగా మరీ హెవీ వాన పడితే కనుక చంచిపట్టలు ఉండేటివి అనమాట. ఆ చంచిపట్టను ఒక గొడుగుగా చేసుకొని కప్పుకొని వచ్చేవాళ్ళము. ఎన్ని తీపి జ్ఞాపకాలు కదా అసలు. వానొచ్చిందంటే వరదొస్తుంది, వరదొచ్చిందంటే వానొస్తుంది, దందో దెగ దెగ అదలో ఎదోసిగా కసు మందే కనకాంబరం బొట్ట కొడుతా తినాంబరం. పాటలు కూడా పాడుకునే వాళ్ళం వాన వచ్చినప్పుడు. అరే సూపర్ ఉండేది. నన్ను ఫస్ట్లో స్కూల్కి అయితే జాయిన్ చేయించారు. స్కూల్కి జాయిన్ చేపిస్తే చాలా భలే ఏడ్చుకుంటూ వెళ్ళేదాన్ని. పైసలు ఇస్తే కానీ పోయేదాన్ని కాదు నేనైతే. వెనక వరి పంట స్టార్ట్ అయితే చాలు ఇంకా పిండి వంటలు అంటేనే కజ్జికాయలు, నిప్పట్లు, కారాలు, లడ్లు, ఇలాంటి తీపి వంటలన్నీ మా చేజవ్వ అయితే కనుక భలే చేసేది అనమాట. ఆ చేతి వంట ఉంటుంది రుచి హైలైట్. నేను మా తమ్ముడైతే భలే కొట్టుకునే వాళ్ళం అస్సలు. పిండి వంటలకైతే నాకు కజ్జికాయలు ఇస్తే నాకు మా అమ్మ తీస్తుందో లేదో, ఏది పెద్దదైతే అదైతే నేను ఫస్ట్ గుంజుకునేదాన్ని అసలుకి. ఇలా మా తమ్ముడు కూడా పెద్దది తీసుకున్నాడు, వాడిని కొట్టి మరీ తీసుకునేదాన్ని నేనైతే. వాడికి చిన్నది ఇచ్చి నేను పెద్దది తీసుకునేదాన్ని కజ్జికాయ. మా జేజీ కొన్ని పాలు తీసుకొని అసలుకి దాన్ని మరగబెట్టి పెరుగు తోడబెట్టిద్ది. దాని నుండి వెన్న తీసిద్ది చూడు. కొంచెం పాల నుండి పెరుగు చేసుకొని ఒక కోడిగుడ్డు మైనంత పెరుగు తీసేది, ఒక గంట అంతా చిలికిద్ది అసలు. దాన్ని నుండి మళ్ళీ వెన్న తీసి అమ్ముతుంది. మా జేజవ్వ అయితే కనుక చాలా పొదుపు మనిషి అంటే పొదుపు మనిషి. నా గుర్తుకుండి మా తాత అయితే ఉన్నాడు. కొంతకాలం పాపం మంచంలో పడిపోయాడు, పాపం హెల్త్ బాగాలేక. తర్వాత కొన్ని రోజులకు చనిపోయారు. చాలా బాధపడింది మా జేజవ్వ అయితే కనుక. మరిన్ని పాపం కదా అస్సలు మా జేజవ్వ. మాకు సమ్మర్ అయితే చాలు గుల్లలు వచ్చేది వాళ్ళ నెత్తిలో చేతులకు అట్లా. పాపం మా జేజవ్వ అయితే నాకు గుల్లలకైతే మేము హాస్పిటల్కి అయితే వెళ్ళలేదు. అప్పట్లో ఎర్రమట్టి తెల్లుల్లిపాయ కలిపి పట్టించేదనమాట గుల్లలకి, నయమయ్యేటివి. అమ్మనికి ఇద్దరికి అలాగే లేచేవి. సమ్మర్ అయితే చాలు అసలు గుల్లలు బీభత్సంగా వచ్చేవి మాకు ఇద్దరికి. పాపం మా జేజవ్వనే పాపం అంత బాగా చూసుకునేది. మరి అల్లరి చేస్తే కొడతారు కదా, కొట్టేది కదా, బీభత్సంగా కొట్టేది మా జేజవ్వ. అదుపులో పెట్టాలి కదా పిల్లల్ని. మరి మా జేజవ్వ చాలా చాలా అంటే చాలా చాలా మంచిది. మా జేజవ్వకి మేమంటే చాలా ఇష్టం. ఇలాంటి మరిన్ని తీపి జ్ఞాపకాలు వినాలనుకుంటున్నారా? అయితే మరి లేట్ ఎందుకు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.